హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ 2023 ఫిబ్రవరి హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఫార్ములా ఈ కార్ రేస్ అయితే నిర్వహించబడింది. అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్ రేస్ అయితే నిర్వహించబడింది. మొత్తం 4 సార్లు ఈ కార్ రేస్ నిర్వహించబడాలని అప్పుడు ఒప్పందం చేసుకున్నారు. కానీ తర్వాత దీంట్లో నష్టాలు వచ్చాయని ఏదైతే ప్రమోటర్ కంపెనీ ఒకటి నెక్స్ట్ జెన్ అనే కంపెనీ అయితే తప్పుకుంది. తర్వాత అంటే ఫస్ట్ నెక్స్ట్ జెన్ అలాగే హైదరాబాద్ పురపాలక సంస్థ రెండు కలిపి నెక్స్ట్ జెన్ ఏమో 100 కోట్లు, పురపాలక సంస్థ ఏమో 55 కోట్ల వరకు అయితే పెట్టుబడులు పెట్టాయి. దాదాపు 155 కోట్లు పెట్టుబడి పెడితే 700 కోట్ల వరకు లాభాలు వచ్చాయని ఇటు కేటీఆర్ ఆరోపిస్తుంటే, మరోవైపు దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, నిధుల దుర్వినియోగం జరిగింది. ఇక్కడి నుంచి పురపాలక సంస్థ నుంచి నిధులు బయటి విదేశీ సంస్థకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO అనే సంస్థకు నిధులు పంపించడం అయితే జరిగింది 4 సంవత్సరాల ఒప్పందంగాను. ఇవన్నీ కేటీఆర్ చెప్తేనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అతను పంపించాడని అయితే ప్రస్తుతం కేటీఆర్ అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈయన పైన అంటే ఈయనకు నోటీసులు ఇవ్వడానికి, ఎందుకంటే గతంలో ఈయన మంత్రిగా పనిచేశాడు గత ప్రభుత్వంలో 2 టర్ములు. ఖచ్చితంగా లా ప్రకారం చట్ట ప్రకారం వెళ్తే బాగుంటుంది, డైరెక్ట్ వెళ్ళి అరెస్ట్ చేస్తే బాగుండదని ప్రస్తుత ప్రభుత్వం యొక్క మంత్రులు, ముఖ్యమంత్రి గవర్నర్కు లేఖ రాశారు కేటీఆర్కు నోటీసులు ఇవ్వాలని. సో గవర్నర్ అయితే ఆమోదం తెలిపి ఆ లెటర్ని మళ్ళీ సిఎస్కి పంపించడం జరిగింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి. సో శాంతి కుమారి ఆ లేఖని జతపరిచి ఏసీబీకి అయితే పంపించడం జరిగింది, యాంటీ కరప్షన్ బ్యూరోకి. ఇప్పుడు గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన ఆ లెటర్ని యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ అయితే కేటీఆర్కి అయితే నోటీసులు ఖచ్చితంగా ఇస్తుంది. నోటీసులు ఇచ్చాక తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే చేపడుతుంది. మరి చర్యలు తప్పవా, ఎందుకు తప్పవు అని ఇటు ప్రస్తుతం అయితే ప్రస్తుతం మంత్రులు అయితే ఆరోపిస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు. ఎందుకంటే పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు, నిధుల దుర్వినియోగం చేశారు. దాదాపు 3-4 సార్లు ఇక్కడి నుంచి విదేశీ సంస్థలకు డబ్బులు పంపించారు, లావాదేవీలు చేశారు. అవి 700 కోట్ల, 155 కోట్ల, 55 కోట్ల విచారణలో తేలుతుంది, ఏసీబీ విచారణలో తేలుతుందని ప్రస్తుతం ఉన్న మంత్రులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే స్పెషల్గా ఈ కేసు విషయమై రాష్ట్ర క్యాబినెట్ అలాగే ముఖ్యమంత్రి దాదాపు 4 గంటల పాటు ఒక మీటింగ్ ఏర్పరచుకొని దీనిపైన దీర్ఘంగా మీటింగ్లో చర్చించి ఈ డిసిజన్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అయితే లేఖ అయితే ఏసీబీకి చేరింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖ కేసీఆర్కి నోటీసులు ఇచ్చే విధంగా ఆ లేఖ అయితే మరి ఏసీబీకి చేరింది. మరి ఏసీబీ ఎప్పుడు మరి నోటీసులు ఇస్తుందో కేటీఆర్కి వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.